సమాజం ఏర్పడాలంటే నేరస్తులు జైళ్లలో ఉండాలి. అది జరగాలంటే బలమైన ఆధారాలు ఉండాలి. ఆ ఆధారాల్ని వెతికి పెట్టేదే ఫోరెన్సిక్ సైన్స్. ట్రూత్ ల్యాబ్స్ ఈ లక్ష్యంతోనే పనిచేస్తుందని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కేపీసీ గాంధీ స్పష్టం చేశారు. భారత సాక్ష్యాధారాల చట్టంలోని సెక్షన్ 45 ప్రకారం సంబంధిత రంగాల్లో నిష్ణాతులు ఇచ్చిన సాక్ష్యం న్యాయ విచారణలో చెల్లుతుంది. కనుకే తాము ఇస్తున్న నివేదికల ఆధారంగా శిక్షలు పడుతున్నాయని తెలిపారు. అనేక న్యాయస్థానాలు, పోలీసు విభాగాలు తమకు కేసులు పంపడానికి కూడా అదే కారణమన్నారు. ప్రైవేటు ఫోరెన్సిక్ పరిశోధనశాల నిర్వహణ అంటే అంత సులభం కాదు. ఆయా రంగాల్లో నైపుణ్యంతో పాటు అనుభవమూ ఉండాలి. దానికోసమే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలలో పనిచేసిన, పదవీ విరమణ చేసిన 20 మంది డైరెక్టర్లతో కలిసి ట్రూత్ ల్యాబ్స్ ఏర్పాటు చేశారు గాంధీ. మహాత్మా గాంధీ, రాజీవ్ గాంధీ హత్య కేసుల్ని దర్యాప్తు చేసిన తమిళనాడు ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ దామోదరన్, పంజాబ్, మహారాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్ మాజీ డైరెక్టర్లు గోపాల్జీ మిశ్రా, బిద్రాని రాయ్ తదితరుల్ని ఈ క్రతువు కోసం ఎంచుకుంటున్నారు. తొలుత హైదరాబాద్లో మొదటి పరిశోధనాశాలని, తరువాత ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబైలలో ఏర్పాటు చేశారు. ట్రూత్ ల్యాబ్స్ ఏర్పాటుతోనే అనేక మంది ఆధారాల కోసం వరుస కట్టారు. సాధారణ వ్యక్తుల నుంచి బహుళజాతి కంపెనీల వరకు, ప్రధానంగా ఆస్తుల కొనుగోలు చేసే ముందు సంబంధిత పత్రాలు, వాటిలో సంతకాలు అసలువా నకిలీవా అన్న విషయం ఆరాకు ట్రూత్ ల్యాబ్స్ ను ఆశ్రయిస్తున్నారు. మోసపోకుండా తప్పించుకోగలుగుతున్నారు. ఇది మొదలు వేలిముద్రలు, డిఎన్ఏ, సైబర్ నేరాలు, బ్యాంకు ఖాతాల్లో జరుగుతున్న మోసాలు, దొంగతనాలు, బీమా కుంభకోణాలు, ఇలా రకరకాల కేసులు ట్రూత్ ల్యాబ్స్ కొస్తున్నాయి. అందుకే 5 ఏళ్ల కాలంలోనే 5000 కేసులు ట్రూత్ ల్యాబ్స్ పరిష్కరించింది. మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ హైకోర్టులు, సెషన్స్ కోర్టులు, ట్రైబ్యునల్స్ తో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ సిబిఐ, కర్ణాటక లోకాయుక్త, సిఆర్పిఎఫ్, కర్ణాటక సిఐడి, ఢిల్లీకి చెందిన విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖలు ఆధారాల కోసం ట్రూత్ ల్యాబ్స్ ను ఆశ్రయిస్తున్నాయి. వీటితో పాటు అనేక జాతీయ, ప్రైవేటు బ్యాంకులు, బీమా సంస్థలు కేసులు పంపుతున్నాయి. విదేశీ కోర్టులు సైతం ట్రూత్ ల్యాబ్స్ సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే లండన్ కు చెందిన ఒక గొలుసుకట్టు దుకాణాల సంస్థల్లో షేర్ల అమ్మకంలో జరిగిన మోసానికి సంబంధించిన కేసులో ట్రూత్ ల్యాబ్స్ దర్యాప్తు చేసి నివేదిక అందించింది. దీన్ని లండన్ మెట్రోపాలిటన్ కోర్టు పరిగణలోకి తీసుకుంది. అలానే మలేషియా మాజీ ప్రధానిపై వచ్చిన అసహజ లైంగిక ఆరోపణల విషయంలోనూ ట్రూత్ ల్యాబ్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా తీర్పు వెలువడింది. అనేక కేసుల్లో వాస్తవాలు తెలిసినా ప్రజలు గొంతు విప్పేందుకు భయపడతారు. పోలీసులకు చెప్పాలని, ఇతర సంస్థలకు చెప్పాలని ఉన్నా ధైర్యం చెయ్యరు. కులం, మతం, రాజకీయం లాంటి అనేక సమస్యలు నోరు తెరవకుండా అడ్డుపడతాయి. అలాంటి వారి నుంచి నిజాన్ని తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిందే క్రైమ్ స్టాపర్స్. 20 దేశాల్లో స్వతంత్రంగా సమూహాలుగా ఏర్పడిన క్రైమ్ స్టాపర్స్ అనే సంస్థ ఎన్నో విజయాలు అందుకుంది. వచ్చిన నిజాల్ని, సాక్ష్యాలు, సమాచారాన్ని సేకరించి పోలీసులకు అందిస్తోంది. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన క్రైమ్ స్టాపర్స్ సంస్థను భారత్కు పరిచయం చేసిన గాంధీ అనతి కాలంలోనే 1000 కేసులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి పోలీసులు, దర్యాప్తు సంస్థలకు అందించారు. కానీ వచ్చిన సమాచారం ఆధారంగా కేసుల్ని న్యాయస్థానంలో నిలపడంలో దర్యాప్తు సంస్థలు విఫలమయ్యాయి. దీంతో నేరస్తులు తప్పించుకుంటే తమ ప్రాధాన్యత ఏముంటుందని భావించిన గాంధీ హైదరాబాద్లో ఓ సదస్సు ఏర్పాటు చేశారు. ప్రఖ్యాత న్యాయమూర్తులతో పాటు వివిధ రంగాల్లో నిష్ణాతులు దానికి హాజరయ్యారు. వారి అభిప్రాయాల ప్రకారమే ప్రైవేటు ఫోరెన్సిక్ ల్యాబ్ పెట్టాలని నిర్ణయించారు. మార్చి 12, 2007న దండి మార్చ్ రోజును పురస్కరించుకుని క్రైమ్ స్టాపర్స్ నుంచి ట్రూత్ ల్యాబ్స్ ను భారత్లో ఏర్పాటు చేశారు. దీన్ని జస్టిస్ సింఘ్వి ప్రారంభించారు. ఈ దేశంలో నిజమనేది క్యాజువాలిటీ అని, అటువంటి దేశంలో ట్రూత్ ఫౌండేషన్ పెట్టడం సంతోషంగా ఉందని ప్రారంభ సభలో సింఘ్వి అన్నారు. ఆ రోజున మాకు ఇంకా బాగా గుర్తుంది. అది మార్చిలో కాబట్టి ఇంటర్మీడియట్ టు 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కొంతమంది ఈ న్యూస్ ఐటమ్ చూసిన వాళ్ళు, అన్ని న్యూస్ పేపర్స్ రిపోర్ట్ చేశారు. న్యూస్ ఐటమ్ చూసిన వాళ్ళు, మేము ఇలా ఈ డిటెక్షన్ మెథడ్స్ కూడా మేము నాకు బ్యాక్గ్రౌండ్ తెలిసి వాళ్ళు ఒక ఎంఎంఎస్ తీసి, ఎంఎంఎస్ తీసి ఈ పర్టికులర్ కాలేజీలో కిటికీలోంచి మేము తీసాము. ఇది ఈ ఇక్కడ మాస్ కాపీయింగ్ జరుగుతుంది,
బుక్స్ పెట్టుకుని చేస్తున్నారు. ఈ బుక్స్తో సహా మనుషులు ఫోటో తీసామని చెప్పి మాకు ఫోటో పంపించారు. అది మేము కన్సర్న్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపించి ఇలా ఇన్ఫర్మేషన్ టెలిఫోన్ కాల్స్ అని చెప్పామన్నమాట. వాళ్ళు అవునండి అది ఆ కాలేజ్ నోటోరియస్, అది ఇన్ఫర్మేషన్ వచ్చినందుకు థ్యాంక్స్, అది మేము వెళ్తామని చెప్పేసి వెళ్ళారు. అది రైట్ చేశారు. ఫోరెన్సిక్ సైన్స్ పట్ల అవగాహన పెంచేందుకు గాంధీ ఎన్నో చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాలకు చెందిన 100 మంది పోలీసులు, న్యాయవాదులు, న్యాయమూర్తులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుని డిప్లొమా ఇన్ క్రిమినల్ జస్టిస్ అండ్ ఫోరెన్సిక్ సైన్సెస్ కోర్సును ఏర్పాటు చేశారు. అంతకుముందే ఆంధ్ర విశ్వవిద్యాలయంతో ఒప్పందం చేసుకుని ఎంఏ క్రిమినల్ జస్టిస్ కోర్సును ప్రవేశపెట్టారు. ప్రజల సహకారంతో ఆ కార్యక్రమాల్ని మరింత విస్తరించాలనేది గాంధీ ఆశయం.